ఒకసారి ఒక బిల్వవనంలోకి వెడుతున్నారు. వెడుతుంటే ఒక కప్ప అరుస్తోంది. ఆ కప్ప అరిచింది 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 అరిచింది. అయ్యో పాపం, కప్ప ఏదో చాలా బాధలో ఉంది, చీకట్లో ఎక్కడో అంత అరుస్తోంది అనుకుని ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తుంటే శిష్యుడితోటి మళ్ళీ కప్ప అరుస్తూనే ఉంది. ఏంటి కప్ప ఇంత ఆర్తితో అరుస్తోంది, దీపం పట్టరమ్మని చూశారు. చూస్తే ఒక బురద పాము తను మింగలేనంత పెద్ద కప్పని పట్టుకుంది. పరమహంస అన్నారు, యోగ్యుడు కాని గురువు చేతిలో పడిన శిష్యుల్లో ఉంది కప్ప అన్నారు. అదేమిటి అన్నారు శిష్యులు. అది త్రాచుపాం అయి ఉంటే ఈ కప్ప చచ్చిపోను, అది బురదపాం కాకపోతే కప్ప వెళ్ళిపోను. అది వదలదు, సంపదు. గురువు అవతల వాడిని ఉద్ధరించడు, వదిలిపెడితే శపిస్తానంటాడు. బురదపాము లాంటి గురువు దగ్గరికి వెళ్ళకు, బురదపాము నోట పడ్డ కప్పలా పాడైపోతావు. ఈశ్వరుడు యందు మాత్రమే మమేక బుద్ధి కలిగినటువంటి గురువులను ఆశ్రయించు.